నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు. ప్రజెంట్ కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, జనరల్గా జరుగుతున్న బయట ఏపీ కానీ తెలంగాణ నేషనల్ ఇష్యూస్ మీద మనం కరెంట్ డిస్కషన్ చేద్దాం. నమస్తే రామ్నాథ్ గారు. నమస్తే స్వామి. ఈ వారంలో చూసుకుంటే యాక్చువల్గా మనం అనుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపడుతుంది, అంతర్గత కుమ్ములాట్లు ఉంటాయి అనుకున్నాం. కానీ తెలంగాణలో ఆల్ సెట్, కాంగ్రెస్ ప్రశాంతంగా పరిపాలిస్తుంది, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫోకస్ అంతా ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రాబోతుంది, ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఏప్రిల్లోని. ఇప్పుడు రాజకీయాలన్నీ అంతా ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీ చుట్టూలో కూడా ఇప్పుడు షర్మిల పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే, షర్మిల ఎక్కడున్న వైఎస్ఆర్టీపీని తెలంగాణలో పోరాడతాను, తెలంగాణలో ఏదో చేస్తానని తిరిగి మళ్ళీ అన్న మీద పోటీ చేస్తాను, అన్నతో ఫైట్ చేస్తానని ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు. కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసుకోవటం, ఇప్పుడు రేపొద్దున ఆంధ్రాలో కాంగ్రెస్ పగ్గాలు తీసుకొని అధికారం దిశగా నడిపిస్తాను. సో వీటన్నిటిని మనం ఎలా చూడాలనుకుంటున్నాం? ఖచ్చితంగా అంటే మనకు 2014లో విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంటో మనం చూసాం రెండు తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ. అంటే తెలంగాణలో ఎంతో కొంత వాళ్ళకు ఒక నామినల్ ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పటికీ ఏపీలో కంప్లీట్గా వాళ్ళు అబాలిష్ అవ్వడం చూస్తున్నాం. కేవలం ఈరోజు వాళ్ళకు 1.17% ఓట్ బ్యాంక్ మాత్రమే మొన్న 2019 ఎన్నికల్లో ఏపీలో రావడం చూసాం. ఈరోజు తెలంగాణలో తీసుకుంటే ఎలాగైనా 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత అధికారంలోకి రావడం వాళ్ళకు ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాగే అటు కర్ణాటకలో కూడా రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర అనండి, లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు ఏవైనా కావచ్చు. సో అక్కడ ఇక్కడ రెండు ప్లేస్లలో అధికారం రావడంతో కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం మొదలైనట్టుగా భావించాలి మనం. అంటే ఏపీలో కూడా కొంత ఈ 6 గ్యారెంటీలు అనండి, లేదా 5 గ్యారెంటీలు అనండి, కొంత ప్రణాళికలతో మేము పోతాము అనేటువంటి మాటలు చూసాము. సో వాటికి తోడు ఈరోజు అనుగుణంగా మీరు అన్నట్టు అంటే షర్మిల ఇక్కడ తెలంగాణలో తను పార్టీని ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోడలని చెప్పి ఆమె ఏదైతే సుదీర్ఘ పాదయాత్ర చేసి కొంత పోరాడిన కూడా ఎన్నికల క్షేత్రం వచ్చేసరికి ఆమె చేతులు ఎత్తేయడం, సో ఇండైరెక్ట్గా నేను కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నాను, అన్కండిషనల్గాని మద్దతు ఇవ్వడం మనం చూసాము. సరే ఏది ఏమైనా ఈరోజు మళ్ళీ తిరిగి ఆమె ఏపీలో బాధ్యతలు తీసుకుంటారా, లేదా ఏఐసిసిలో ఏదైనా బాధ్యతలు ఇస్తారా, ఇలాంటి ఊహాగానాలు చూస్తున్నాము. కానీ నిన్న కాంగ్రెస్లో ఆమె చేరిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆమె అన్నిటికీ ప్రిపేర్ అయినట్టుగా కనపడుతుంది. అంటే నాకు అండమాన్లో బాధ్యతలు ఇచ్చినా ఓకే, ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే అన్నట్టు మాట్లాడితే అంటే ఒక విధమైనటువంటి చర్చలు కాంగ్రెస్ పార్టీతో ఆమె పూర్తి చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనం 2014 నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ నామమాత్రం కింద స్థాయిలో ఉంది. అంటే ఈరోజు అక్కడ ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే తప్ప కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, కొంత పోలరైజ్ కానీ, కొంత అక్కడ మూమెంట్స్ అనేవి లేవు. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే రాజశేఖర్ రెడ్డి అనే ఒక ప్రామినెంట్ ఎక్కడ ఉందో ఆ కుటుంబం నుంచి వస్తున్నటువంటి మెంబర్ కాబట్టి, మోర్ గతంలో జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పి వైఎస్ఆర్సీపీలో పనిచేయడము, సో ఆ కుటుంబంలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి, ఇట్లాంటి వార్తల నేపథ్యంలో ఆమె అక్కడ బాధ్యతలు అప్పగిస్తే ఎంతో కొంత అంటే అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటనండి, లేదా పాత రాజశేఖర రెడ్డి అభిమానులనండి, పాత కాంగ్రెస్ అభిమానులనండి, అక్కడ ఇక్కడ సీట్ రాని అభిమానులనండి, అందరూ కొంత ఈమె గొడుగు కిందికి వచ్చి కొంత కాంగ్రెస్లో ఉత్సాహం వస్తుంది అనేటువంటి వ్యూహం కాంగ్రెస్ పార్టీ దగ్గర మనకు కనపడుతున్నట్టుగా మనం భావించాలి. తెలంగాణ ఎలక్షన్కి ఆల్రెడీ ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చర్చించుకున్న తర్వాత తెలంగాణలో సపోర్ట్ చేసి సైడ్ అయిపోవటం, ఈరోజు ఏపీలో అడుగుపెట్టాడు, ఇదంతా మనం ముందుగానే స్కెచ్లో అంటే ముందు అనుకున్న ఖచ్చితంగా ముందస్తు వ్యూహాత్మకంగానే పోయినట్టుగా భావించాలి. ఎందుకంటే మనం చూసినాం తెలంగాణ ఎన్నికల కంటే ముందే ఆమె విలీనం చేస్తానని పోవడం, ప్రకటించడం, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంత అడ్డుకున్నారు అనేటువంటి వార్తలు, రేవంత్ రెడ్డి గారి పైన కూడా విమర్శలు, ఇవన్నీ చూసినాం. అంటే ఆమె ఫస్ట్ కొంత తెలంగాణలో ఒక ఏదో ఎంపీ సీటో ఏదో పొత్తులో ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టుంది, ఏదో నల్గొండ ఆర్ ఖమ్మము ఎమ్మెల్యే ఈమె అనుచరులకు ఒక 2-3 టికెట్లు ఇలా. కానీ అది ఎక్కడ కూడా మెటీరియలైజ్ అయ్యేలాగా కనపడలే. అంటే రేవంత్ రెడ్డి వర్గం ఒక రకంగా ఆలోచించింది. అంటే రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, అంటే తెలంగాణను వ్యతిరేకించిన రాజశేఖర్ రెడ్డిగా మళ్ళీ మనకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నెగిటివ్ అవుతుందేమో అనే కోణంలో వాళ్ళు కొంత వ్యూహాత్మకంగానే ఆమెను కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది. కాకపోతే ఆమెకు కొంత బలమైన హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా రేపు మేము ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి అకామిడేట్ చేస్తాము అన్నందువల్ల ఆమె కూడా ఏం చేసింది, అన్కండిషనల్గా
సపోర్ట్ అని చెప్పి క్యాండిడేట్లను కూడా ఎవరిని పెట్టలేదు. ఆ పార్టీలో కూడా కొన్ని లుక్కలు అవి ఇవి చూసినాం. కాకపోతే ఆ పార్టీలో అంత పెద్ద కీలక నాయకులు అంటే గతంలో తెలంగాణలో రాజశేఖర రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈమెకు వస్తారు, కొంత ఈమె ఏదో ఒక ప్రామినెన్స్ ఉంటుంది అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో ఆమె ఇక్కడ అట్రాక్ట్ చేయలేకపోయింది. ఒక ద్వితీయ శ్రేణి నాయకులను కొంత అట్రాక్ట్ చేసిందేమో కానీ టాప్ లీడర్స్ని ఎవరిని అట్రాక్ట్ చేయలేకపోయింది. సో నేనేమంటానంటే ఖచ్చితంగా ఆమెకు ముందస్తుగా ఇచ్చినటువంటి హామీలో భాగంగానే ఈరోజు ఆమె ఏపీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. రేపు మరి ఆమెకు పీసీసీ బాధ్యతలు ఇస్తారా, లేక ఇంకా పెద్ద బాధ్యతలు ఇస్తారా, లేదా క్యాంపెయినింగ్ బాధ్యతలు ఇస్తారా చూడాలి మనం. ఇప్పుడు ఏపీలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ దక్షిణాదిలో అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఇప్పుడు ఆల్రెడీ ఈ విజయోత్సవంలో ఏపీలో కూడా షర్మిలకు బాధ్యత అప్పచెప్పారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలాగైతే ముందుండి కాంగ్రెస్ విజయానికి సపోర్ట్ చేశాడో అక్కడ కూడా షర్మిల ఎఫెక్ట్ నిజంగానే ఆ అన్నని ఎదుర్కొని అటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా తెలుగుదేశం కానీ అటు జనసేన పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కానీ కొంత ఓటు కుల రాజకీయాలు కొన్ని ఉంటాయి. సో దానిలో షర్మిల నెగ్గుకు రాగలదా? కాంగ్రెస్ కనీసం మినిమం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంతా రీచ్ అవుతారా? అసలు లేదు, కాంగ్రెస్ పార్టీ రేపు ఏదో షర్మిల వస్తానే ఏదో అధికారంలోకి వస్తుందని కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక మార్జినల్ ఓట్ బ్యాంకు ఏదో ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ వస్తుందని అయితే నేను భావించడం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మైనస్లో ఉంది. ఈరోజు మైనస్లో ఉన్న వాళ్ళకు కొంత ఈవెన్ తీసుకురావడం వల్ల ఎంతో కొంత అటెన్షన్ ఏర్పడడం వల్ల అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్తులు ఇలాంటి వాళ్ళ గ్యాదర్ అయ్యి కొంత వాళ్ళు ఏదైనా ఒక 4 to 5% ఓట్ బ్యాంకు రావచ్చేమో. వైఎస్ రాజశేఖర బ్యాచ్ ఉంటారు కదా పాత వాళ్ళు వీళ్ళందరూ. ఇంకొక వైపు చింతామోహన్ లాంటి వాళ్ళు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మాకేం అవసరం లేదు, రాజశేఖర రెడ్డి అవసరం లేదు, రాజశేఖర రెడ్డి పేరు అవసరం లేదని కూడా నిన్న విమర్శలు చూస్తున్నాం. అంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కూడా వ్యతిరేకులు ఉన్నారు, వర్గాలు ఇవన్నీ మనం చూసినాం. కాకపోతే ఏంటంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత కంటిన్యూగా 2 సార్లు అధికారంలోకి రావడం, ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కొంత బడుగు బలైన వర్గాలకు చేరడంతో ఆయన ఎక్కడికో హైట్స్ రీచ్ అవ్వడం జరిగింది విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఆ టాపిక్ వస్తే ఆ ఓటు బ్యాంక్ అంతా ఇప్పుడు జగన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి మీద ఉన్న ఆ లెగసీ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వచ్చి షర్మిల అదే లెగసీని క్యారీ చేస్తారని అదే నేనేమంటానంటే కొంత ఈరోజు మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలనండి, స్థాన చలనాలనండి, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఇప్పుడు ఇంకా మనకు ఒక 2 నెలలు టైం ఉంది. మనం February 6వ తేదీ అనుకుంటున్నాము. మేబీ ప్రాబబుల్లీ నోటిఫికేషన్ విల్ కమ్ అవుట్. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకొక 2 నెలలు సుదీర్ఘ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంతమంది అయితే అక్కడ సీటు ఆశించి భంగపడ్డవారు, ఇక్కడ సీటు ఆశించి భంగపడ్డవారికి కొంత షర్మిల రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఊరటనిచ్చేలా కనపడుతుంది వాళ్ళకు. నేను అందుకే అంటున్నాను, గతంలో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ చూసినాం. జనసేన పార్టీ ఒక ప్రామినెన్స్ లేని అభ్యర్థులను వాళ్ళను వీళ్ళను పెట్టినా కూడా వాళ్ళకు 7.2% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ సహజంగానే గ్రామాలలో ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి పార్టీ, సో ఎంతో లెగసీ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈమె ఫ్రంట్ రన్నర్గా ఉంటే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ గెలిచడము, లేదా మేబీ ఎన్నో కొంత కీలక ప్లేస్లలో ఎన్నో కొన్ని ఒక 3 to 4 లేదా 5 to 6 స్థానాలలో కూడా బలమైన స్థానాలు ఏమైనా కంటెండర్స్ పెడితే కొంత విజయ అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు సహజంగా 10 ఏళ్ళు అవుతుంది మనకు విభజన జరిగి. సో తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు సౌత్లో 2 రాష్ట్రాలలో అధికారంలోకి రావడంతో ఈరోజు మనము ప్రత్యేక హోదా అనే దాని గురించి కానీ, విశాఖ ఉక్కు పరిశ్రమ కానీ, లేదా కడపలో ఉక్కు కానీ, సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గుంతకల్లో రైల్వే జోన్ కానీ, సో ఇలాంటి కొన్ని సమస్యలను మళ్ళీ ప్రధాన అజెండాగా తీసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారితో సభలు పెట్టించి సో కొంత వాళ్ళు ఏదైనా మళ్ళీ కొంత విభజన హామీలను మళ్ళీ కొంత పైకి తీసుకొని వస్తే ఎంతో కొంత వర్గాలు మళ్ళీ అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత పోటీలో ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీ గురించి మనం చర్చ కూడా చేయలేం కనీసం పోటీదారుగా కూడా వాళ్ళని ఎవరు భావించలే. ఈరోజు వాళ్ళు పోటీదారుగా ఉంటారు, వాళ్ళకు కూడా కొంత ప్రామినెన్స్ ఉండబోతుంది అంటే దానికి ప్రధాన కారణం ఈరోజు షర్మిల చేరిక. అంటే షర్మిల చేరికను ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక్కడ సొంత అన్న వదిలిన బాణమే అన్నకు గుచ్చుకుంటుందే, రాజశేఖర రెడ్డి కుటుంబంలోని విభేదాలతో ఏం జరగబోతుంది, ఇందువల్ల మనం ఈ చర్చలు చేయాల్సి వస్తుంది.